ఈ ప్రపంచంలో శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటూ ఉంటారు. కానీ అలాంటి శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడో మీకు తెలుసా? శివుడు శ్మశానాన్నే తన స్థావరంగా ఎందుకు ఎంచుకున్నాడో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. హాయ్, వెల్కమ్ టు మంచి మాటలు. ఒక గ్రామంలో రఘు అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి డబ్బు, మంచి పేరు, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ అతనికి చాలా గర్వం కూడా ఉండేది. ఒకరోజు అతను శివాలయానికి వెళ్ళాడు. అక్కడ ఒక సన్యాసిని చూసి ఇలా అడిగాడు, శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు? అది ఏమైనా మంచి ప్రదేశమా అని అవహేళనగా మాట్లాడతాడు. దానికి సన్యాసి నవ్వి, రేపు ఉదయం నువ్వు శ్మశానం దగ్గరికి రా, నీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని చెబుతాడు. తర్వాత రోజు రఘు శ్మశానం దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక చితి కాలుతూ ఉంటుంది. అది ఒక పేదవాడి శవం. కొద్దిసేపటికి ఇంకో చితి వస్తుంది. అది ఒక పెద్ద ధనవంతుడి శవం. అది చూసి రఘు ఆశ్చర్యపోయాడు. ఇద్దరి శవాలు ఒకేలా కాలిపోతున్నాయి. అది చూసిన రఘుకి ఒక్క క్షణం ఏదోలా అనిపించింది. అయోమయంలో పడ్డాడు. అప్పుడు సన్యాసి మెల్లగా ఇలా అన్నాడు, ఇక్కడ డబ్బు, పేరు, గర్వం ఏదీ పనికిరాదు. అందుకే శివుడు ఇక్కడ ఉంటాడు అని చెబుతాడు. అప్పుడు మాత్రమే మనిషికి చివరి సత్యం తెలుస్తుంది. అందుకే అంటారు, జీవితం అనేది తాత్కాలికం, అహంకారం వృధా, మంచితనం మాత్రమే శాశ్వతం. అప్పుడు రఘు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తన గర్వమంతా దిగిపోయింది. అతను తల వంచి అన్నాడు, శివయ్య, ఇప్పుడే అర్థమయ్యింది అని. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు, డబ్బు మనతో రాదు, కొంచెం మంచితనాన్ని కూడా మూట కట్టుకోండి అని. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.